నేనైతే బైక్ హోల్డర్ అయితే ఆర్డర్ పెట్టాను గైస్. అయితే ఆర్డర్ పెట్టేసాను. మనకి ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో చూడండి గైస్. దీంట్లో ప్యాకేజ్ లో వచ్చేసి ఈ 2 వచ్చాయన్నమాట. ఏమన్నా చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయా అంటే చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నార్మల్ గా బాగానే ఉన్నాయి. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే మ్యాగ్నెట్ అయితే ఇచ్చారనమాట. చిన్న ఫైబర్ టైప్ ఉంది. సో ఇదేంటంటే ఇది చూడండి, ఈ కార్నర్ వరకు అయితే వెళ్ళిపోయింది అనమాట. అటాచ్ చేశారు. ఒకవేళ సేమ్ ఇది కూడా చూడండి, ఇదండి ఈ బోర్డర్ ఇట్లా ఇచ్చారనమాట. సో ఇదేంటంటే పోయినా కూడా ఈ రెండు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా ఒక ఫైబర్ లాంటిది తీసుకొని పేపర్ ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట, మనకు అవైలబిలిటీలో ఉంటే. ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ వచ్చేసి దీన్ని బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ స్క్రూ ఉంటుంది కదా, దీన్ని తీయాలన్నమాట మనం. ఇదిగోండి, ఇది తీసేసి ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ స్క్రూ ఉంది కదా, ఈ ఓపెన్ వచ్చేసి లోపలికి వెళ్ళాలి. సో ఈ క్లోజ్డ్ వచ్చేసి ఇట్లా రావాలంటే, ఎందుకంటే మనం క్లోజ్ చేసేస్తాం కదా తర్వాత. సో ఇది వచ్చేసి ఈ బాల్ వచ్చేసి దీని లోపల పోనిద్దాం. సో పోయిన తర్వాత ఇద్దండి, ఇది లూజ్ అయిపోయింది చూడండి. ఇది ఇప్పుడు వచ్చేసి దీన్ని క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు ఏంటంటే దీన్ని స్క్రూని ఫిట్ చేసేస్తాం. సో చూసారా, ఇది అయిపోయింది. సో మనం ఏంటంటే హోల్డర్కి కనెక్ట్ చేసేసాం, బైక్ హోల్డర్కి కనెక్ట్ చేయాలి. సో ఇది ఉంది కదా, సో ఈ స్క్రూ ఉంది చూసారు, ఇది ఎట్లా క్లోజ్ అయి ఉంటుంది. సో దీన్ని ఇట్లా పట్టుకొని మనం తిప్పితే వచ్చేస్తుంది అనమాట. సో ఇదిగోండి, ఈ స్క్రూ అయితే తీసేసాం అనమాట. సో దీని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఓపెన్ అయిపోద్ది. ఈ ఓపెన్ అయిన దాన్ని ఇప్పుడు దీన్ని మనం అక్కడ హోల్డింగ్కి కనెక్ట్ చేద్దాం పండి. సో ఇదిగోండి, ఈ మొబైల్ హోల్డర్ ఉంది చూసారా, ఈ మొబైల్ హోల్డర్ వచ్చేసి నేను వచ్చేసి ఇదిగోండి ఈ బార్కి అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం నేను క్యామ్ కోసం అయితే Insta360 కోసం అయితే ఇది సెటప్ చేశాను ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది చూసారా, సో దీన్ని వచ్చేసి ఇక్కడ ఇద్దండి ఈ పార్ట్ కానీ అటాచ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఉంది కదా లోపల బానిస్తున్నా, ఇద్దండి ఈ స్క్రూ ఉంది కదా, సో చూస్తున్నారు కదా, ఇద్దండి ఇక్కడ కనెక్ట్ చేసాను అనమాట. సో ఈ విధంగా ఫిట్ చేసాను. సో ఇంక ఇది ఫిట్ చేసింది మనం మామూలుగా ఎట్లా వచ్చి మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇద్దండి కెమెరాది. సో ఈ విధంగా అయితే మొబైల్ అయితే సెట్ చేసినాం అనమాట. సో దీన్ని వచ్చేసి ఇదిగోండి, ఈ మొబైల్ వచ్చేసి ఇక్కడ పెట్టి చూద్దాం ఒకసారి. ఓకేనా. సో ఇదిగోండి మొబైల్ అయితే సెట్ చేశాను. సో మనం దీన్ని వచ్చేసి రివర్స్ తిప్పుకోవచ్చు, అట్లా 360 డిగ్రీస్ అనమాట. ఎందుకంటే మనకి వెనకాల బాల్ ఉంటుంది చూసారా, ఈ బాల్ని యూజ్ చేసి మనం ఎటైనా తిప్పుకోవచ్చు. సో మనం అయితే చూడండి, సో ఇదనమాట. సో మనకి టచ్ కూడా సెట్ అవుతుంది, టచ్ కూడా వస్తుందో లేదు చూద్దాము. సో టచ్ కూడా ఓపెన్ అవుతుంది, ఇదిగోండి టచ్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ టచ్ కూడా మనం చూడండి, మన వీడియోస్ వచ్చితే అప్కమింగ్ పెట్టాం వీడియో. ఓకేనా, ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్ చూడండి, ఇట్లా అంత టచ్ కూడా బాగా వర్క్ అవుతుంది. ఓకేనా. ఇదిగోండి నేను వచ్చేది ఆర్డర్ పెట్టింది వచ్చేసి సౌండ్స్ బైక్ ఫోన్ మౌంట్ అనమాట. సో ఇది వచ్చేసి అమెజాన్లో 350 రూపీస్ అయితే పడుతుంది. సో అదే మౌంట్ ఇప్పుడు మనం అటాచ్ చేసి ఉండేది. ఓకేనా. సో ఓకేనా, ఇదిగోండి సౌండ్స్ మౌంటే. సో మనకు పడింది వచ్చేసి 350. మొత్తం సెట్ చేసి అయితే చూపించాను. బట్ వర్షం పడినప్పుడు తెలుస్తుంది అది బయట లోపలికి, అంటే లోపలికి వాటర్ వస్తున్నాయా లేదా ఎలా అని చూసుకోవాలి. బట్ టచ్ వర్క్ అవుతుంది. తర్వాత ఏమి మనకైతే డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే రాలేదు. దాంట్లో అయితే కొన్ని రివ్యూస్లో అయితే డ్యామేజ్ ప్రోడక్ట్ అవన్నీ చెప్పారు. సో నాకైతే డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే రాలేదు, నాకు నీట్గానే వచ్చింది. బట్ ఒకటి నేను చెక్ చేయాల్సింది, వర్షం పడినప్పుడు యూజ్ చేసినప్పుడు లోపలికి వాటర్ వెళ్తున్నాయా లేదా, అదొక్కటే చూడాలి. సో నాకైతే ప్రోడక్ట్ అయితే బాగుంది, నీట్గా అయితే మొత్తం అయితే అటాచ్ చేసేసాను. చూద్దాం వర్షం పడినప్పుడు పడుతుందో లేదో చూద్దాం. మామూలుగా ఇంకా మామూలు టైంలో అయితే యూజ్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్. ఓకే, ఒకవేళ నచ్చింది అనుకోండి, ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చూసి తీసుకోండి. ఓకేనా. మీరు ఒకవేళ ఇది ఎందుకు ఎండలో ఉంచాలో అవసరం లేదనుకుంటే మీరు దీన్ని తీసేయచ్చు, ఏం లేదు. ఇది ఉంది కదా, స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ తీసేసేయండి, లూజ్ చేసేయండి. ఓకేనా. ఈ స్క్రూ తీసేసి లూజ్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇదిగోండి దీన్ని ఇట్లా ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు. ఓకేనా. తీసుకున్న తర్వాత మీరు ఈ స్క్రూ ఉంటుంది చూసారు, ఈ స్క్రూ తీసుకొని జాగ్రత్తగా దీనికి అటాచ్ చేసుకోండి. మళ్ళీ ఇబ్బంది పడద్దు, ఇది పోయింది అనుకోండి ఇబ్బంది మీకు. ఎప్పుడైనా మీరు యూజ్ చేసుకోవాలన్నప్పుడు మాత్రమే పెట్టుకోవచ్చు. సో మిగతా టైంలో దీని ఉంది కదా, దీని లోపల క్లోజ్ చేసేసి అంతే, సింపుల్. దీన్ని వచ్చేసి కింద వదిలేసుకోండి, వచ్చేసి సపరేట్గా తీసుకొని మీకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది కథ. ఇప్పుడు దీన్ని తీసేసాను చూడండి, దీన్ని చేసి ఇప్పుడు కావాలి జస్ట్ ఇది ఏంటంటే ఈ స్క్రూ తీసేసి ఈ బాల్లోకి అటాచ్ చేసి మళ్ళీ స్క్రూ వేసుకొని వాడుకోవడమే దీన్ని.
సో ఇదేంటంటే ఈ కవర్ ఉంటుంది కదా, ఏమైనా డ్యామేజ్ అవ్వద్ది, మరక పడతాయి అనుకుంటే లోపల పెట్టేసుకోండి, అవసరమైనప్పుడు యూజ్ చేసుకోండి ఇది.